షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్లో కూడా బయట కూడా చాలామంది ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు కూడా రకరకాల డౌట్స్ ఏంటంటే నాకు ఏజ్ ఉందా అని ఓకే డౌట్స్ అడుగుతున్నారు. సో సింపుల్ క్లారిటీ అండి, అసలు మనకి ఏజ్ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా సింపుల్ అండి. దాని గురించి నేను ఒక చిన్న టేబుల్ పెట్టాను. దాంట్లో మీ ఏజ్, ఆ గ్యాప్లో మీరు ఉన్నారా లేదా, ఆ వయసు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ ఏజ్ గ్యాప్లో ఉందా లేదా చూసుకోండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఏంటంటే ఇంతకుముందు మనకు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా జైళ్ళ శాఖ, అవునా జైళ్ళ శాఖలో కూడా కావచ్చు, ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఏజ్ ఎక్కువ ఇస్తుండే. అంటే దాదాపుగా ఓసీ వాళ్ళకి 30 ఇయర్స్, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35 ఇయర్స్ దాకా ఉండే జైలు శాఖకి. అట్లాంటిది ఈసారి ఏ శాఖ కూడా లేదండి, అన్నిటికి కూడా కామన్గా ఒకటే ఏజ్ పెట్టేశాడు. దానివల్ల చాలామంది విద్యార్థులు లాస్ అవుతున్నారు. కానీ గవర్నమెంట్ ఆలోచన అయితే పక్కాగా ఉంది, మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. మన అప్లికేషన్ డేట్ అయిపోయే లోపు ఖచ్చితంగా ఇంకో 2 సంవత్సరాలు పెంచే అవకాశం ఉంది. జనరల్గా ఇప్పుడు గవర్నమెంట్ యూనిఫామ్ సర్వీస్ 3 ఇయర్స్ ఇచ్చింది, ఇంకొక 2 సంవత్సరాలు కూడా పెంచే అవకాశం ఉంది. సో భగవంతుడిని ప్రార్థిద్దాం అందరం కూడా, ఖచ్చితంగా మన కేసీఆర్ గారి ఆలోచన మారాలి, ఇంకొక 2 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పి. ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, మనకు హోప్స్ ఉన్నాయి, అందరూ కూడా డిసప్పాయింట్ కావద్దు. కానీ ఇక్కడ ఒక నెగిటివ్ మార్క్ మనకంటే నెగిటివ్ విషయం ఏంటంటే ఎక్సైజు, జైళ్ళ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్లో మాత్రం ఎప్పుడూ ఏజ్ కామన్గానే 30 ఇయర్స్ ఉండి మళ్ళీ దానిపైన ఒక 5 ఇయర్స్ ఉండేది, 35 ఇయర్స్ వరకు ఉండేది. కానీ ఈసారి అది కూడా తీసేసి అందరికీ కామన్గా ఏజ్ పెట్టడం అనేది జరిగింది. అసలు మనకి ఏజ్ గ్యాప్స్లో ఎక్కడెక్కడ ఉన్నాం ఒకసారి చూద్దామండి చార్ట్లో మనం. సో ఏజ్ రిలాక్సేషన్ యాక్చువల్గా 1 జూలై 2022కి కట్ ఆఫ్ డేట్ అండి. ఈనాటికి ఎంత వయసు ఉండాలి అనేది ఇక్కడ చూసుకోవాలి. 1 జూలై 2022కి ఏజ్ ఈనాటికి కట్ ఆఫ్ అనమాట. ఎడ్యుకేషన్ కూడా ఈనాటికి డిగ్రీ అర్హత కానీ లేదా ఇంటర్మీడియట్ కానిస్టేబుల్కి అయితే అర్హత ఉండాలనేది ఇదే డేట్కి ఉంది, 1 జూలై 2022కి. రైట్. ఇకపోతే ఆల్ పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అన్ని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, ఏఆర్ కానిస్టేబుల్, సార్ సిపిఎల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ఫైర్ కానిస్టేబుల్ అండ్ జైల్ వార్డర్స్ అన్నిటికి కూడా ఏంటంటే ఆల్ పీసీ అని అంటాం. ఆల్ ఎస్ఐస్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో సివిల్ ఎస్ఐ కావచ్చు, ఏఆర్ ఎస్ఐ కావచ్చు, టీఎస్ఎస్పీ ఎస్ఐ కావచ్చు, సార్ సిపిఎల్ ఎస్ఐలు కావచ్చు, జైలర్స్ కావచ్చు, నెక్స్ట్ మనకు ఫైర్ ఎస్ఐలు కావచ్చు, అన్నీ కూడా టోటల్గా ఆల్ ఎస్ఐస్. ఓసీ వాళ్ళకి యాక్చువల్గా మనకి ఏజ్ ఏంటంటే అండి 18 నుంచి 22 అనేది కానిస్టేబుల్ కండి. ఓసీకి 18 నుంచి 22 ఉంది. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంకొక 3 ఇయర్స్ పెంచిందండి. అంటే ఇప్పుడు 25 దాకా ఉంటుంది వాళ్ళకి ఏజ్, 25 దాకా ఉంటుంది. అంటే ఓసీ వాళ్ళు 2 జూలై 2000 నుంచి 1 జూలై 2004 మధ్యలో పుట్టి ఉండాలండి. అంటే 2 జూలై 2000 నుంచి 1 జూలై 2004 మీరు పుట్టిన తేదీ ఈ గ్యాప్లో ఉందా లేదా చూసుకోండి. 2 జూలై 2000 ఉన్నా ఓకే, 1 జూలై 2004 ఉన్నా కూడా ఓకే. కానీ మనకు ముందు ఉండదు, అంటే 1 జూలై 2000 ఉండకూడదు, ఇటు పక్కన 2 జూలై 2004 ఉండకూడదు. అంటే ఇది ఇటు దాటొద్దు, ఇటు బ్యాక్ రావద్దు, నెక్స్ట్ ఇది దాటిపోవద్దు. ఇది కట్ ఆఫ్ డేట్ అనమాట. సో ఇప్పుడు ఇది యాక్చువల్ ఒరిజినల్ ఉండే, కానీ గవర్నమెంట్ ఏం చేసింది, మనకు 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకోండి, ఇదే మనకు పర్మనెంట్గా. ఇది కాదు, ఇప్పుడు ఇది కాదు, మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇది పర్మనెంట్ అనమాట. 2 జూలై 1997 నుంచి 1 జూలై 2004 ఈ గ్యాప్లో మీరు కనుక ఓసీ వాళ్ళు ఉంటే మీకు కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ ఉంది. 2 జూలై 1997 నుంచి 1 జూలై 2004కి ఈ మధ్యలో కానీ 2 జూలై 1997 ఉన్నా ఓకే, 1 జూలై 2004 ఉన్నా కూడా ఓకే. కానీ ఇటు దాటొద్దు, అంటే 1 జూలై 1997 ఉండకూడదు అండ్ 2 జూలై 2004 కూడా ఉండదు. ఇది ఓసీకి కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ. సో ఓసీ వాళ్ళకి ఎస్ఐ దగ్గరికి వస్తే జనరల్గా మనకు 21 నుంచి 25 ఇయర్స్ ఉండాలి, +3 గవర్నమెంట్ పెంచింది ఈసారి. సో 28 ఇయర్స్ ఉంది. అంటే 2 జూలై 1997 నుంచి 1 జూలై 2000 వరకు ఉండాలి వాళ్ళు. కానీ ఇప్పుడు ఇది తీసేసి గవర్నమెంట్ ఏం చేసింది, మనకి ఇంకో 3 ఇయర్స్ ఇచ్చింది. కాబట్టి ఇది బేస్ చేసుకోవాలి మీరు. 2 జూలై 1994 నుంచి 1 జూలై 2000 వరకు పుట్టి ఉంటే మీకు ఎస్ఐకి ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఓసీ విభాగం వారికి. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఆలోచన ఒక 2 ఇయర్స్ కనుక ఎక్స్టెండ్ చేసింది అనుకోండి, 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మీకు
ఇక్కడ 1997 ఉంది కదా, ఇది కాస్త ఏమవుతుంది 1995 అవుతుంది. ఇక్కడ అంటే 95 అవుతుంది, 96, 97 అంటే 2 జూలై 1995 నుంచి ఎలిజిబిలిటీ వస్తుంది, 1 జూలై 2004 వరకు ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఒక 2 years కనుక పెంచింది అనుకోండి గవర్నమెంట్, ఇంకొక 2 years మనం బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే 1992 అండి. అప్పుడు 1992 అంటే 2 జూలై 1992 నుంచి 1 జూలై 2000 వరకు ఉంటుంది. ఎప్పుడు ఒక 2 సంవత్సరాలు కనుక పెంచితే, ప్రస్తుతానికి పెంచలేదు కానీ 100% ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ ఏజ్ పెంచడం కోసం. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరితో కూడా వ్యతిరేకంగా పోదండి, ఖచ్చితంగా ఫేవర్గానే ఉంటుంది. చాలా మంది నిరుద్యోగులు మన మినిస్టర్ గారిని కలవడం జరిగింది, పల్లారాజు రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది, కేటీఆర్ గారిని కూడా కలవడం జరిగింది మన స్టూడెంట్స్. కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే మనకు ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇదండి, ఈ కట్ ఆఫ్ డేట్లో ఉంటుంది. ఇది ఎస్ఐకి, పోలీస్ కానిస్టేబుల్కి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ సేమ్ అండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజెస్లో అందరికీ సేమ్. కామన్గా గవర్నమెంట్ ఏంటంటే 18 నుంచి 27 years కానిస్టేబుల్కి వచ్చింది. అయితే అప్పుడు మనకి ఎట్లుండే అంటే 1995 2 జూలై 1995 నుంచి 1 జూలై 2004 వరకు ఉండే. కానీ ఇప్పుడు 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చింది కాబట్టి ఇది కాకుండా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకోవాలి మీరు. దీన్ని 2 జూలై 1992 నుంచి 1 జూలై 2004 మధ్యలో కనుక పుట్టి ఉంటే మీరు పోలీస్ కానిస్టేబుల్కి ఎలిజిబులే. బీసీ వాళ్ళైనా, ఎస్సీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా 2 జూలై 1992 నుంచి 1 జూలై 2004 వరకు కానిస్టేబుల్కి ఎలిజిబుల్ అవుతారు అందరు కూడా. ఈ గ్యాప్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా చూసుకోండి. ఎస్ఐ వాళ్ళు అయితేనేమో యాక్చువల్గా మనకు 2 జూలై 1992 నుంచి 1 జూలై 2001 వరకు ఉండే. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, ఎస్ఐకి యాక్చువల్గా 21 నుంచి 30 years ఉండే, ప్లస్ 33 చేసింది. 33 చేసిందంటే ఈ డేట్ ఉండాలి. అంటే 2 జూలై 1989 నుంచి 1 జూలై 2001 వరకు కనుక మీకు ఏజ్ ఉంటే ఇప్పుడు మీరు ఎలిజిబులే. ఇది సేమ్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా 2 జూలై 1989 నుంచి 1 జూలై 2001 వరకు మీ అందరికీ ఏజ్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 33 years. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇంకొక 2 సంవత్సరాలు కనుక పెంచితే ఇక్కడ కూడా ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇది 1992 కాకుండా 2 జూలై 1992 కాకుండా 2 జూలై 1990 అవుతుంది కానిస్టేబుల్కి. ఇక్కడ ఎస్ఐకి వచ్చేస్తే ఏమవుతుంది అంటే 1989 కాకుండా 1987 అవుతుంది. అప్పుడు అంటే 1987 అవుతుంది. అంటే 2 జూలై 1987 నుంచి 1 జూలై 2000 వరకు పుట్టిన వాళ్ళకి అర్హత వస్తుంది. దానివల్ల పాపం చాలా మంది నిరుద్యోగులకు అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా మనకు పెరిగే అవకాశం అయితే ఉంది. దాన్ని గట్టి నమ్మకంగా పెట్టుకుందాం. ఖచ్చితంగా మనకు ఫేవర్ చేస్తారు మన సీఎం గారు. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పటి వరకు అయితే మీకున్నది ఏంటంటే 2 జూలై 1989 నుంచి 1 జూలై 2001 వరకు మధ్యలో ఉన్న వాళ్ళు ఎస్ఐకి ఎలిజిబుల్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ అంటే ఆల్ పోలీస్ కానిస్టేబుల్కి 2 జూలై 1992 నుంచి 1 జూలై 2004 వరకు ఆల్ కానిస్టేబుల్కి ఎలిజిబుల్ ప్రస్తుతానికి. ఒకవేళ 2 years పెంచితే ఇటు 1990 పుట్టి ఉండాలి, అక్కడ 1987. ఇదండి టోటల్గా ఈ గ్యాప్స్లో మీకు ఏజ్ ఉందా లేదా అనేది చూసుకుంటే మీకు ఈ డేట్ల మధ్యలో కనుక మీకు ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు ఎలిజిబుల్. దీనికోసం ఎక్కడెక్కడో తిరగాలి, ఏదేదో చేయాలి, ఏజ్ కోసం క్యాలిక్యులేషన్ చేయాలి, ఇవంతా అవసరం లేదు. చాలా చక్కగా మీకు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా మనం చాలా అంశాలు నెక్స్ట్ వీడియోలో మీకు ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ 20 పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీరు దాన్ని వాచ్ చేయండి. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైతే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనేది ఉందో, ఏదైతే నీడ్ ఉందో అది మన కామెంట్స్ ద్వారా తెలపండి. నేను ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను. ఎంతసేపు అంటే 10 నిమిషాల పని కాబట్టి ఎక్కువసేపు ఏం డిస్కషన్ ఏమి ఉండదు. సో మనకి నెక్స్ట్ జిఎస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా అంశాలు మాట్లాడతాను. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.